దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇక్కడ కూర్చున్నటువంటి ఓఫీర్ మినిస్ట్రీస్ విభిన్న విభాగాల సభ్యులకు, అలాగే సుదూరాన ఉండి నన్ను లైవ్లో చూస్తూ వింటూ ఉన్నటువంటి 50 మంది ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకు ఒక ప్రత్యేకమైన మనవి, విజ్ఞప్తి, ప్రకటన, పిలుపు, ఆదేశము ఏదైనా అనుకోండి. రేపు ఏప్రిల్ 5వ తారీఖు నేను పుట్టబోతున్నాను. నా జన్మదిన సందర్భంగా గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా మనం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంత ఎక్కువగా రక్తదానాలు చేసినటువంటి ఏకైక క్రిస్టియన్ ఎన్జిఓ ఇదేనని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు గుర్తించి గవర్నర్ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నటువంటి రోజుల్లో మనకు అవార్డు కూడా ఇచ్చారు. అది మనకి ఎంతైనా అతిశయ కారణం. మనం ఈ మంచి అలవాటును కొనసాగిస్తున్నాము. రక్తదానం అనేది చాలా ఉదాత్తమైనటువంటి, ఉన్నతమైనటువంటి, మంచి ఘనమైనటువంటి కార్యం. దాని యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం ఇంత అంత అని మనం చెప్పలేము. రక్తం ఎక్కించాలి ఒక మనిషికి అన్నప్పుడు ఫలానా గ్రూప్ రక్తం అని అడుగుతారే తప్ప, ఆ గ్రూప్ రక్తం ఇచ్చిన తర్వాత ఈ రక్తం ఏ మతస్థుడిది, ఏ కులానికి చెందిన వాడిది అని అడగరు, చెప్పరు. అవకాశం లేదు. అక్కడ కులాలు ఉండవు, మతాలు ఉండవు. రక్తములో ప్రాణం ఉన్నది, ఆ ప్రాణం మాత్రమే ఉంటుంది. గనుక కుల మతాలకు అతీతంగా అందరికీ అవసరమైంది, అందరికీ ఉపయోగకరమైంది, కేవలం మానవతా ధర్మంతో చేసే నిస్వార్థమైన సేవ రక్తదానము. చాలా దానాలు ఉన్నాయి. భూదానము, గోదానము, విద్యాదానము, వస్త్రదానం, అన్నదానం, కన్యాదానం, ఎన్నో దానాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే గొప్పది రక్తదానం. ఇది మనిషి ప్రాణాలను కాపాడుతుంది. నేను ఇచ్చే రక్తం అది రేపు ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. ఒకళ్ళు వాడు నా శత్రువే కావచ్చు, నా బద్ధ శత్రువు, నా విరోధి కావచ్చు. వాడికి యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, నా రక్తమే వాడికి ఎక్కించవచ్చు, తెలీదు. అయినా పర్వాలేదు, ఎవడైతేనేమి, శత్రువు అయితేనేమి, మనిషిగాడ బ్రతకని అని ఇచ్చేదే రక్తదానం. ఇంకోటి ఏంటంటే, ఈ రక్తదానం చేయడం మన ఆరోగ్యానికి కూడా మంచిది. విదిన్ ఫ్యూ అవర్స్లో, కొద్ది గంటల్లో మళ్ళీ ఎంత రక్తం ఇచ్చేసామో అంత రక్తం మళ్ళీ ఉత్పత్తి అయ్యి మన దేహంలో ఎంత రక్తం ఉండాలో అంత లెవెల్ మళ్ళీ రీచ్ అవుతుంది. నువ్వు ఇచ్చేసిన రక్తము మొత్తం పోయింది, ఇక నీకు రక్తం లేకుండా నీకు రక్తహీనత ఏర్పడుతుంది అని అనుకోవద్దు. నిరంతరము రెగ్యులర్గా రక్తదానం చేసేవాళ్ళు ఇతర మనుషుల కంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఫ్రెష్ బ్లడ్ ఉత్పత్తి అవుతుందన్నమాట. దేవుడు మనకు ఆ సిస్టమ్ పెట్టాడు. కొంత రక్తం తీసేసాము, తీయగానే దేహం నిర్ణయించుకుంటుంది సిస్టమ్. ఇన్ని లీటర్ల రక్తం ఉండాలి కదా, ఇన్ని మిల్లీ లీటర్ తక్కువ అయిపోయింది, మళ్ళీ పెంచుకుంటుంది ఇమ్మీడియట్గా. నీకు ఏమీ నీరసం కానీ, ఏ విధమైన బలహీనత కానీ, అపాయం కానీ ఉండదు. నాకు తెలిసిన కొంతమంది రిక్షా తొక్కేవాళ్ళు, కార్మికులు, కాయ కష్టం చేసుకునేవాళ్ళు రెగ్యులర్గా రక్తం ఇస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంది, రక్తం ఇచ్చేస్తే మరి రక్తం వెళ్ళిపోతే బలహీనత కదండి అనుకుంటారు.
రక్తహీనత అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో ఎముకలలో మూలుగు మ్యారో ఉంటుంది. అక్కడ నుండి రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయ్యేది తక్కువైపోయిందన్నమాట. నువ్వు హెల్దీ బాడీ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రక్తం వల్ల బిల్డప్ అవుతుంది. ఇప్పుడు ఎవరికి రక్తదానం చేయకుండానే కొంతమందికి ఎనీమియా ఉంటుంది, రక్త లేమి ఉంటుంది. రక్తలేమి ఎందుకు వచ్చిందండి, ఎన్నిసార్లు రక్తదానం చేసామంటే ఒక్కసారి కూడా చేయలేదండి అంటారు. ఒక్కసారి కూడా రక్తదానం చేయకుండా రక్తలేమి ఎందుకు వచ్చిందంటే లోపల ప్రొడక్షన్ లేదు, ప్రొడ్యూస్ కావటం లేదు. కనుక నీ బాడీ మెటబాలిజం సరిగా వర్క్ చేయకపోయినందువల్ల రక్తలేమి ఉంటుంది, కానీ నువ్వు రక్తం ఇచ్చినందువల్ల అయితే కాదు. కాబట్టి ఎవరెవరికి ఏమన్నా భయాలు ఉంటే మీరు ఆ భయాలు తొలగించుకొని రక్తదానం తప్పకుండా చేయండి. నా శిష్యులు, నా బిడ్డలందరికీ నేను పిలుపునిస్తున్నాను. ఎక్కడికక్కడే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో ఇది ఆర్కేపీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యము. ఇది ఆర్కేపీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యం, అందరూ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. 2 రాష్ట్రాలకు ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ డానియల్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ పాస్టర్ వెంకటేష్ గారు. దట్ ఈస్ ద రీజన్ దే విల్ బి కోఆర్డినేటింగ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ ఓవర్సీయింగ్ ద హోల్ ఆపరేషన్, ద హోల్ ప్రోగ్రామ్. కాబట్టి ఇతరత్ర ఏమి తలంపులు ఎవరు ఏమి ఎంటర్టైన్ చేయకండి. ఇదొక సంస్థ, ఒక డిసిప్లిన్ ప్రకారం నడుస్తున్నటువంటి ఆర్మీ ఇది. మరి ఓవరాల్ సూపర్విజన్ వాళ్ళది ఉంటుంది, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ శిబిరంకు వాళ్ళు పోలేరు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం వాళ్ళు శ్రీకాకుళంలో చేస్తారు, విజయనగరం వాళ్ళు అక్కడే చేస్తారు, వైజాగ్ వాళ్ళు అన్ని చోట్ల ఈశ్వర్ డానియల్ గారు పోయి చూడలేడు కదా. ఓన్లీ కోఆర్డినేటింగ్. మనిషి సర్వాంతర్యామి కాదుగా. అలాగే వెంకటేష్ కూడా, పాస్టర్ వెంకటేష్. సో లెర్న్ టు థింక్ పాజిటివ్లీ అబౌట్ ఎవ్రీథింగ్. ఒక సంస్థ ఉంది ఆర్కేపీ, దానికి ఆంధ్రాలో ఒక ప్రెసిడెంట్, తెలంగాణలో ప్రెసిడెంట్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలి. ఎవరైనా చురుగ్గా పనిచేయవచ్చు. ఆ లీడర్స్కి రిపోర్ట్ చేయండి, అక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకోండి, చేయండి. సో దట్ ఈస్ ద డిసిప్లిన్, దట్ ఈస్ ది ప్రోగ్రామ్ వీఆర్ ప్లానింగ్. ఏప్రిల్ 5న ఉదయం 8 గంటలకే రక్తదానం ప్రారంభమవుతుంది. ఇక్కడ కేపీహెచ్బి ఫంక్షన్ హాల్లో ప్రారంభమవుతుంది. అక్కడ దానికి ఎమ్మెల్యే గారు వస్తారు. ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు మందడి శ్రీనివాసరావు గారు వస్తారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వస్తారు. ఆ తర్వాత ఆయన వేరే ఊరు ప్రయాణం ముందు వెళ్తారు. పార్టీ వేరు కనుక మన పార్టీ వేదిక మీద వారు ఉండకూడదు, వారికి కూడా మంచిది కాదు, అది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కనుక రక్తదానానికి మాత్రం లీడర్స్ వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత మన కార్యక్రమాలు మనం చేసుకుంటాం. కనుక ప్రతి స్థలంలో, మండల స్థాయిలో నా శిష్యులందరూ ఎక్కడి వారక్కడే రక్తదానం చేయండి. నెక్స్ట్ ఏంటంటే రోగులకు పాలు, పళ్ళు ఇత్యాది పదార్థాలు, ఆహార పదార్థాలు పంపిణీ చేయడం, రోగులకు పాలు, పళ్ళు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఆ రోజు. 2 కార్యక్రమాలు జరుగుతాయి. ఎక్కడి వారక్కడే ఆర్గనైజ్ చేసుకోవాలి. లోకల్ లీడర్ ఉంటారు, వాళ్ళ కింద మీరు చేసేయండి. ఏప్రిల్ 5న 2 తెలుగు రాష్ట్రాలలో తప్పకుండా రక్తదానము, రోగులకు పాలు, పళ్ళు పంపిణీ జరగాలని మీ నాయకుడిగా, మీ ఆత్మీయ తండ్రిగా నేను పిలుపునిస్తున్నాను. ఏం అనుమానాలు పెట్టుకోకండి, రక్తదానం చేయండి, ఇంకా ఆరోగ్యంగా జీవించండి. రైట్ అయ్యా, రైట్. ఇప్పుడు ఒక అభిషేకం కార్యక్రమం చేసేద్దాం, లైవ్లో చేసేద్దాం. అమ్మ, సిస్టర్ అనురాధమ్మ
సువార్థికురాలుగా అభిషేకం అడిగారు. ఏప్రిల్ 5న కూడా కొంతమంది అభిషేకించబడబోతున్నారు. విచ్ డే యూ ప్రిఫర్? ఇప్పుడైనా సరే, ఏప్రిల్ 5 అయినా సరే, డెసిషన్ నీది. కావాలంటే వచ్చేసాయి, లేదంటే ఏప్రిల్ 5న చేసేద్దాం. ఇప్పుడు వచ్చేస్తావా? రైట్. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను వాడని. గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అగాపే ఫుల్ గాస్పెల్ సెంట్రల్ చర్చ్లో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ మెంబర్స్ సిస్టర్ అనురాధమ్మ. దాదాపుగా 30 ఏళ్ళు అయిందమ్మా. నువ్వు వచ్చి 25 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు, 30 దాటింది, 30 ఏళ్ళు. చాలా సంతోషం. అనురాధమ్మ పిల్లలిద్దరు, పాప శ్రీలత, బాబు నాని విజయ్. మరి వాళ్ళతో ఆడుకోవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. అంత చిన్నోళ్ళు అనమాట. వాళ్ళు ఒళ్ళు పెట్టుకొని ముద్దు పెట్టుకొని ఆడుకొని వాళ్ళ కొరకు వెళ్ళేవాడిని. బాబు శామ్యుల్తో ఆడుకోవాలని మల్లీశ్వరం ఇంటికి వెళ్ళేవాడిని. అంటే అంత చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆనాటి నుండి మన సత్యస్తంభంలో ఒక ముఖ్యమైన సభ్యురాలు అనురాధమ్మ. సహోదరికి మనం అభిషేకం, సువార్థికురాలుగా అభిషేకం చేద్దాం. ముందుగా అభిషేక్తులైనటువంటి నాయకులు క్రిస్టఫర్ గారు, అరుణ్ కుమార్ గారు, యేసుబాబు గారు, నరబ్బులు గారు ఉన్నారు. మీరు ఏకీభవించాల్సిందిగా మనవి. ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, మేము మనుషులమై పుట్టినందుకు, రక్షణ పొందినందుకు, మా మనోనేత్రాలు వెలిగించబడి యేసును రక్షకునిగా మా హృదయంలో చేర్చుకుని రక్షణలో ఆనందిస్తూ ఉన్నందుకునైనా, మా జీవితంలో గమ్యము, ఆశయము, మా పరమార్థం సువార్త ప్రకటించటమే నాయన. ఏ రక్షణానందం మేము పొందామో ఆ రక్షణానందం అనేకులకు పంచిపెట్టడానికి, సువార్త ప్రకటించడానికి నాయన ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా భారము కలిగి పని చేయాలని అనేక సార్లు మీరు బోధించారు. నీకు వందనాలు ప్రభువా. నీ కుమార్తె తన జీవితం అంతట్లో ఇంతవరకును ప్రభువా, తాను యవనారంభం మొదలుకొని రక్షణ పొంది తన బిడ్డలే యవనస్తులై వివాహాలు జరిగేదాకా అందిన వాళ్ళకు సువార్త ప్రకటిస్తూనే గడిపి ఈ మజిలీకి చేరుకున్న దీనికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో ఒక క్రైస్తవురాలిగా బాధ్యతగా సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, పూర్తి స్థాయిలో సువార్త ప్రకటనే తన జీవిత ధ్యేయంగా దేవుని అధికారం పొందుకొని, దేవుని సామర్థ్యం పొందుకొని, ఆత్మల సంపాదనలో తన జీవితాన్ని సంపూర్ణంగా వెచ్చించాలని బిడ్డ ఆశించి ప్రతిష్ఠించుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనురాధమ్మను మీరు ఆశీర్వదించండి. దాదాపు 30 సంవత్సరాలుగా సత్యానికి సహకారి, సత్య సంబంధి, సత్య సైనికురాలు. ఇదిగో ఈనాడు సువార్త ప్రకటించి వేలాది మందిని యేసు కడకు నడిపించడానికి నీ అభిషేకం అడిగి వచ్చింది ప్రభువా. నీకు వందనాలు. సహాయం చేయండి. ఈ కుమార్తెను మేము అభిషేకిస్తూ ఉంటుండగా మీరే ప్రభువా మా ప్రార్థన ఆలకించి
నీ కుమార్తెను మీరే నీ హస్తములుంచి ఆశీర్వదించండి. మరి కొద్దిసేపట్లో నీవు పంపిన రాయబారిగా, నీ దాసునిగా, నీ ప్రతినిధిగా నేను చేతులుంచబోతున్నాను. అపొస్తలునిగా నేను చేతులుంచబోతున్నాను. సహదాసులందరూ చేతులు చాపి ఆమోదం తెలుపబోతున్నారు, ఏకీభవిస్తూ ఉన్నారు. సంఘమంతా ఏకీభవిస్తున్నటువంటి శుభ తరుణాన మేము చేతులుంచక ముందు మీరు ఉంచండి ప్రభువానికి వందనాలు. మీ చేతులు చాపండి, ఈ కుమార్తె మీద ఉంచండి. హస్తనిక్షేపణ కార్యక్రమం ముగించబడిన తర్వాత కూడా నీ చేతులు కడబోర ధ్వనించే వరకు ఈ బిడ్డ మీద నుండి తొలగిపోనియవద్దని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు అనంత శక్తియుత నామమున అనురాధ అనే నీ కుమార్తె శిరస్సున తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేస్తున్నాం. ప్రభువా, తల మీద నీ దాసుడు చేతులుంచినాడు. తన మస్తిష్కములో, మనోప్రపంచంలో, ఆలోచన ప్రపంచంలో నీ చేతులుంచండి స్వామి. ఒక అద్భుతమైనటువంటి మార్పు అనుగ్రహించి, దావీదు అభిషేకించబడ్డప్పుడు, అంతకన్నా ముందు సౌలు రాజు అభిషేకించబడ్డప్పుడు ఏ రీతిగా కొత్త మనస్సు కలిగిందో, సమూయేలు తైలపు బుడ్డి తీసి తల మీద పోయగానే కొత్త మనస్సు కలిగిన అన్నట్లుగా ఈ దినం నీ కుమార్తెకు కొత్త మనస్సు అనుగ్రహించండి. ప్రభువానికి వందనాలు. సువార్త ప్రకటించే సామర్థ్యం అనుగ్రహించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో ఈ కుమార్తెకు సువార్తికురాలుగా అధికారం ఇస్తూ అభిషేకము చేస్తున్నాం. ప్రభువా, ఇది మొదలుకొని ఈ కుమార్తె సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళినా నీ దేవదూతలను తోడుగా ఉంచండి. మీరే తోడుగా వెళ్ళండి. తను ఎక్కడ నిలిచి నోరు తెరిచిన బలమైన సిలువ సువార్త ప్రకటింపజేయండి. అనేక మందిని సిలువ వేయబడిన యేసు చెంతకు ఆకర్షించుటకు నీ కుమార్తెను బలమైన సాధనంగా వాడుకోండి. ఆమె నా తల్లి అని చెప్పుకునేవారు వేల మంది, వేలాది మంది విశ్వాసులను, దైవ సేవకులు కూడా ఉండుటకు మీరు సహాయం చేయండి. ఈ కుమార్తెను ఆశీర్వదించండి. ఇది మొదలుకొని తన ప్రార్థన జీవితము, వాక్య సత్య ప్రత్యక్షత, వాక్య ధ్యానము, సువార్త ప్రకటన అన్నీ కూడా ఇంకా ఉన్నతమైన శిఖరం మీదకి ఎక్కించమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు రెండవ రాకడ వరకు ఈ బిడ్డ సువార్త ప్రకటిస్తూ ఉండడానికి ప్రతిరోజు కొత్త అవకాశాలు కల్పించండి. కొత్త స్థలాలకు తీసుకెళ్ళండి. కొత్త వ్యక్తులను తన ముందుకు నడిపించండి. ప్రతిరోజు సువార్త ప్రకటించి ఆత్మను సంపాదిస్తూ లోకానికి ఉప్పై వెలుగని బిడ్డ ప్రకాశించడానికి సహాయం చేయని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో ఈ కుమార్తెను సువార్తికురాలుగా ప్రతిష్ఠించి అభిషేకించి నీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆత్మ సంపాదన కొరకు ధన సమృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. లైవ్లో ఇంటర్నెట్ ద్వారా నన్ను చూస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి శిష్యులందరికీ, నా శిష్యులనే కాదు, దేవుని శిష్యులు, యేసయ్య శిష్యులందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 10
15వ వచనం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దిగిరండయ్యా, మీరు నాతో మాతో మాటలాడండి, అందరికీ కనబడండి, అందరితో మాటలాడండి, నీ చిత్తమును మాకందరికీ తెలియపరచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినాలలో ఓఫీరిజం అనే ఆలోచన విధానం పట్ల చాలా వ్యతిరేకత చెలరేగుతూ ఉంది. అసలు ఓఫీరిజం అంటే ఏంటి అని, ఓఫీరిస్ట్ ఏంటండి, క్రిస్టియన్గా ఉండాలి కానీ ఓఫీరిస్ట్ ఏంటి అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. ఇంకా పిచ్చిగా ప్రజల యొక్క ప్రతిస్పందనలు వినబడుతూ ఉన్నాయి. మనోళ్ళు కొంతమంది అడిగారు, లూథరన్ అంటే లూథర్ యొక్క శిష్యులు, వెస్లియన్స్ అంటే వెస్లీ యొక్క శిష్యులు. లూథరన్ వెస్లియన్ అన్నప్పుడు మీకు అభ్యంతరం లేదు, ఓఫీరిస్ట్ అంటే ఎందుకు అభ్యంతరం వచ్చింది అని కూడా అడిగారు. అయితే ఒక సెన్సిబుల్ క్వశ్చన్కు వాళ్ళ దగ్గర సెన్సిబుల్ ఆన్సర్స్ అనేవి ఉండవు. లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయినోడే మనల్ని ద్వేషిస్తాడు. అసలు ఓఫీరిజం అంటే ఏంటి, అసలు ఇజం అనేది ఏంటి, అసలు ఇజం అనేది ఏంటి అంటే ఆలోచన విధానము అనేది ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకతను కనపరుస్తున్నప్పుడు, ఈ లైన్లో ఎవరు ఆలోచించలేదు, ఇలా ఎవరు తర్కించలేదు, ఈ అభిప్రాయాలు ఎవరు వ్యక్తపరచలేదు, ఈ అప్రోచే డిఫరెంట్గా ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఒక ఇజం అంటారన్నమాట. ఇజం అంటే ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానము. ఇంతకుముందు ఉన్నటువంటి మేధావులు, నాయకులు ఆలోచించిన ఆలోచనలకి ఇది భిన్నంగా ఉంది. మొత్తం తీసి పారేద్దామా అంటే చాలామందికి మేలుకరంగా ఉంది. మరి ఇంత మేలుకరమైంది ఇంతకుముందు ఎవరు ఎందుకు మాట్లాడలేదు అంటే, దేవుడు పంపించిన కొత్త ఆశీర్వాదం ఇది అనుకొని, ఇది మనకు అవసరమే, ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం. నోబడి ఎల్స్ స్పోక్ లైక్ హిమ్. యేసు ప్రభుని గురించి అన్నారు, ఇతని వల్ల ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. కనుక ఇదొక ప్రత్యేక ఆలోచన విధానం. దీనికి ఓఫీర్ ఆలోచన విధానం, ఓఫీర్ ఇజం అని అన్నారు. అలాగే కాల్విన్ ఇజం అనేది ఒకటి ఉంది. ఆయన అన్కండిషనల్ ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద బిలీవర్, అది కాల్వినిజం. అలాగా ఇంతకుముందు కూడా చాలా ఇజమ్స్, నాయకుల పేరిట వచ్చిన ఆలోచన విధానాలు ఉన్నాయి. మనది కూడా అలాగ తయారైంది. ఎందుకంటే శ్రమల కాలములో సంఘం ఉండాలి అని బల్లగుద్ది చెప్పిన వాడు ఎవరూ లేరు. అక్కడ మొదలుకుంటే ప్రతి విషయంలో కూడా ఒక స్పెషాలిటీ, ఒక యూనిక్నెస్ అనేది వద్దనుకున్నా కనపడుతూనే ఉంది. కాదు అని ఎగ్దం కొట్టిపారేద్దామంటే లేఖనాధారాలు ఉన్నాయి, ఫలితాలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి, కనుక దీన్ని తీసి పారేయలేము. ఇంతకుముందు ఎవరు చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి ఇదొక సిస్టమ్ ఆఫ్ థాట్ లైన్, ఇదొక నూతన ఆలోచన విధానం, వరవడి, దానికి ఒక పేరు పెట్టేశాం. ఆ ఇజంను అంగీకరించిన వారు ఓఫీరిస్టులు అనబడుతున్నారు. సంపూర్ణంగా ఈ ఆలోచన విధానాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఓఫీరిస్టులుగా చలామణి అవుతున్నారు. ఓఫీర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి.
అని నినాదాలు చేస్తారు తప్ప అసలు ఏంటో ఆలోచన విధానం ఇంకా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. రహస్యంగా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అలా అందరూ నాయకులకు ఉంటారు. యేసయ్యతోనే ఉంటూనే ఈయన చెప్పే మాటలు సరిగా లేవు అన్నోళ్ళు కూడా ఉన్నారు. పౌలుని వెంబడిస్తూనే పౌలు పద్ధతి బాగాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఓఫీర్ గారిని వెంబడిస్తూనే ఈ ఆలోచన విధానం ఇప్పుడు అవసరమా, ఇంత వివాదం, ఇంత వ్యతిరేకత వస్తుంది కదా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారనే సంగతి నాకు తెలుసు. అయినా నేను వాళ్ళని శత్రువులుగా చూడను. ఇంకా వెలిగించబడలేదు, ఇంకా మనోనేత్రాలు పూర్తిగా వెలిగించబడలేదని అనుకుంటాను అంతే. ఏ ఇజంకైనా, ఏ ఆలోచన విధానానికైనా ఆద్యుడు అనేవాడు, మూల పురుషుడు ఒకడు ఉంటాడు. అతనికి హార్డ్ కోర్ ఫాలోయింగ్ ఉంటుంది, సాఫ్ట్ కోర్ ఫాలోయింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇంటీరియర్ సర్కిల్ ఫాలోవర్స్ ఉంటారు. ఆ లాస్ట్ సర్కిల్లో ఉన్నోళ్ళే నామకార్థ క్రైస్తవులలాగా నామకార్థ ఓఫీరిస్టులు కూడా ఉంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇదంతా ఏంటి సార్? ఇప్పుడు ఇది ఇజం ఏంటి, గొడవ ఏంటి? మామూలుగా సువార్త చెప్పుకొని అందరు సేవకుల్లాగా మనం ఉండకూడదా? ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు ఈ గొడవ అంతా అవసరమా అన్న ప్రశ్నకు చిన్న సమాధానం చెప్పడానికి ఈ వచనం ఎత్తుకున్నాను. దేవుని రాజ్యములో ప్రవేశించగోరేవాడికి చిన్న బిడ్డ మనస్తత్వం ఉండాలి. మార్కు 10:15 చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డలలో ఉండేటటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వలె మారాలి, లేకపోతే మీరు అసలు పరలోక రాజ్యానికి చేరరు. యేసు ప్రభువారు పలుమార్లు చెప్పినటువంటి మాట, మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. రక్షణ పొందిన దినాన అందరూ పెద్దోళ్ళే, కానీ తర్వాత మనం మార్పు చెందాల్సిన అవసరం ఉంది. యు బికమ్ లైక్ ఎ లిటిల్ చైల్డ్. చిన్న బిడ్డలకు ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం, ఎవరిని ద్వేషించలేరు. చిన్న బిడ్డలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎవరిని కూడా ద్వేషించరు. నెలల పసిపిల్లలను కొంతమంది గిల్లుతారు ఒట్టిగానే, కొంతమందికి అలవాటు ఉంటుంది. స్పెషల్గా మగపిల్లలకు ఉండదు ఈ రాక్షస అలవాటు, ఆడపిల్లలకు ఉంటుంది. చక్కటి బుగ్గలు చబ్బిగా ఉన్న పిల్లోడిని ఎత్తుకొని చిన్నగా వాడిని గిల్లుతారు. గిల్లితే వాడు బోసునోరంతా తెలిసి ఏడుస్తాడు కదా, అక్క చూడు ఎంత ముద్దుగా ఏడుస్తాడు, వాడు ఎంత ముద్దుగా ఏడుస్తాడు చూడని చూపించుకొని ఎంజాయ్ చేస్తారన్నమాట. వాళ్ళ మీద కోపంతో కాదు. కొంతమంది పురుషులు కూడా ఉన్నారు మన సంఘంలోనే. బాబు కరుణాకర్ ఉన్నాడు ఇక్కడ, కరుణాకర్ రెడ్డి. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ బాబు ఉన్నాడు, వాడికి ఎంత వెంట్రుకలు అంటే పుట్టపర్తి సాయిబాబా గారికి ఉన్న వెంట్రుకలు. చిన్న పిల్లోడు, 1 year బాయ్, అంత గుబురుగా పెద్ద జుట్టు, వాడికి చాలా చక్కగా ఉంటాడు. అయితే వాడు ఏడుస్తుంటే కరుణాకర్ వాడిని అట్లాగే చూస్తూ ఉన్నాడు. అది వాడు ఎత్తుకొని కాస్త బయటకని తీసుకెళ్ళు, చాక్లెట్ అన్న ఇవ్వు, వాడిని ఎత్తుకొని కాస్త ఊరుకుంచాయా అని అంటే, లేదంకుల్
వాడు మామూలుగా ఉన్నప్పటికంటే ఏడ్చినప్పుడు చాలా ముద్దుకుంటాడు వాడు. కాసేపు చూసి ఎంజాయ్ చేస్తాను అని అంటాడు. కొంతమంది పిల్లలు ఏడిస్తే చాలా ముద్దుకుంటారు. కోర్స్ నేను అది ఎంజాయ్ చేయలేను అనుకోండి, వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళని ఓదార్చి ఊరుకుంచే ప్రయత్నం నేను చేస్తాను. కానీ కొంతమందికి ఏమో ఆ ఏడిపి అందంగా ఉంటుంది, కాసేపు ఏడవనిచ్చి తర్వాత మళ్ళీ బుజ్జగిస్తారు. నాకు తెలిసి కొంతమంది అమ్మాయిలు అప్పుడే పెద్దోళ్ళు అవుతున్న వాళ్ళు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాడు ఏడుస్తాడు. ఏంటానో ఒకసారి పరిశోధన నిఘా వేసి పెడితే ఈ పిల్ల గిల్లుతుంది వాడిని. ఎప్పుడో నా సేవ ఆరంభంలో ఏంటమ్మా ఎందుకు గిల్లుతున్నా వాడిని అంటే, లేదన్నయ్య వాడు ఏడిస్తే చాలా చక్కగా ముద్దుకుంటాడు అన్నయ్య అనేది. సరే గిల్లి ఏడిపించింది కదా, రేపు మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాడు చేతులు చాపి సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి నిన్ను గిల్లింది కదా, దీని దగ్గరికి వెళ్ళొద్దు అని అనుకోడు వాడు. అది పసిబిడ్డ మనస్తత్వం. నన్ను గిల్లింది కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి ఆమె దగ్గరికి అనుకోడు. చేసిన కీడు, చేసిన గాయం గుర్తుపెట్టుకోడు పసిబిడ్డ. అలాంటి వాళ్ళు అయితే తప్ప మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను హిందూ సమాజాన్ని ప్రేమిస్తున్నాను అని చాలాసార్లు ప్రకటించాను, ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నాను. అలాగే ఇస్లామిక్ సొసైటీ, ముస్లిం సమాజాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను, నాస్తికులను కూడా ప్రేమిస్తున్నాను అండి. నాకు వాళ్ళంటే ప్రేమ. నువ్వు ప్రేమించొద్దు అని అంటే నేనేం చేయను మరి? నా హృదయంలో ప్రేమ ఉంది. ప్రేమించొద్దు అంటే నేను మానేయగలనేంటి? కానీ నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళలో కొంతమంది, అందరూ కాదు, నన్ను గాయపరిచారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళే నా తలబగలు కొట్టారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళే నా వెన్నుపూస విరిగేటట్టు నన్ను 10 అడుగుల పైనుంచి తోసి పడేశారు చేవెళ్ళలో. నన్నే కాదు, గ్రాహం స్టెయిన్స్ గారు మొదలుకొని ఎందరో దైవ సేవకులను ఈ ఆర్ఎస్ఎస్ మతోన్మాదులే చంపేశారు. అయితే ఒక మతోన్మాద సంస్థ యొక్క సభ్యులు నన్ను గాయపరిచారు కనుక ఆ మతమందరినీ ద్వేషించడం సబబు కాదు. ఇప్పుడు జై శ్రీరామ్ అంటూ ఒకడిని చంపేశాడు, పాస్టర్ను. అంత మాత్రాన జై శ్రీరామ్ అన్నోళ్ళల్లా దుర్మార్గులని నేనైతే అనుకోను. మళ్ళీ వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. క్రైస్తవులను కూడా ప్రేమిస్తాం. హిందువులను ప్రేమిస్తావు, క్రైస్తవులను ప్రేమించవా అంటే, హెబ్రోను వారు ఉన్నారు, అన్య భాషలు మాట్లాడితే వీడికి దయ్యం పట్టింది అనేది వాళ్ళ సిద్ధాంతం. రంజిత్ తోఫీర్ని ఒప్పుకుంటారా హెబ్రోన్ వాళ్ళు? అడగండి, ఒప్పుకోరు. కానీ నేను ఎన్నిసార్లు వాళ్ళ గురించి గొప్పగా హెచ్చించి చెప్తున్నాను. ఎందుకు ఒప్పుకోరు అంటే, నేను అన్ని భాషలు మాట్లాడతాను, పెంతుకోస్తోండి కాబట్టి. సరే మంచిది, నేను పెంతుకోస్తోండి కాబట్టి హెబ్రోన్ వారికి ఇష్టం లేదు కదా. పెంతుకోస్తోళ్ళందరూ నన్ను ఇష్టపడతారు? మరి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? ఆత్మ లేని వాళ్ళతో స్నేహం చేస్తాడని ఒకటి, అన్య భాషలు లేకపోయినా దేవుని బిడ్డలే అంటాడు అని ఒకటి, సిద్ధాంతాలు మావి తప్పంటాడు, రెండవ రాకడ విషయంలో వేరే స్టాండ్ తీసుకున్నాడు, శ్రమల కాలం అయిన తర్వాతనే సంఘం ఎత్తబడుతుంది అంటున్నాడు అని నా మీద ద్వేషం. పెంతెకోస్తోళ్ళు నన్ను చేర్చుకోరు. మొన్న పిఎల్ పరంజ్యోతి గారి సంఘం, ఆయన సేవ అంతర్వేది పాలెంలో ప్రారంభించి చాలా ఏదో 57లో ఎంత జరిగింది, 67లో జరిగింది. కనీసం నన్ను ఫోన్ చేసి పిలవలేదు కనీసం.
ఐపీసీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఇప్పుడు రంజిత్ తోఫీర్ కంటే ఇన్ఫ్లుయెన్షియల్ టాప్ పొజిషన్లో ఉన్నోళ్ళు ఎవరు లేరు. అందరికీ తెలుస్తుంది, వాళ్ళకి కూడా తెలుసు. కానీ నాకు కనీసం చెప్పలేదు, ఇష్టం లేదు నేనంటే. ఆ లోకల్గా పరంజ్యోతి గారి పిల్లలు వాళ్ళు అనుకొని ఉంటారు ఓఫీర్ గారిని పిలుద్దామని, కానీ కొంతమంది పెద్దలు వచ్చి అడ్డుకుంటారు. ఆయన అంతా హెబ్రోనులతో సావాసం చేస్తాడు, బైబిల్ మిషన్ గొప్పదంటాడు, ఆయన్ని పిలవద్దు అని. ఐపీసీ వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. హెబ్రోన్ వాళ్ళతో ఉంటున్నందుకు పెంతెకోస్తు వాళ్ళకి ఇష్టం లేదు, హెబ్రోన్ని మెచ్చుకున్నందుకు వాళ్ళకి ఇష్టం లేదు, ఇంకో కారణాన్ని బట్టి వీళ్ళకి ఇష్టం లేదు. కానీ నేనంటే ఎవరికి ఇష్టం లేదు. బైబిల్ మిషన్ చాలా ఉన్నతమైన దర్శనము. అయ్యగారు మోషే యొక్క అంతస్తు, మోషే స్థాయికి చెందిన ఒక ప్రవక్త ముంగమూరి దేవదాస్ అయ్య గారు అని ఎన్నోసార్లు చెప్పా కదా. మరి బైబిల్ మిషన్ వాళ్ళు నన్ను పిలుస్తారు అడగండి. బైబిల్ మిషన్లో కొన్ని సంఘాలు పిలిచారు, కానీ మెయిన్ కాన్వకేషన్లో వాళ్ళ సెంట్రల్ కమిటీకి నేనంటే ఇష్టం లేదు. అద్దంకి జానయ్య గారు పిలిచారు, దేవుడు ఆయన ఒక ప్రత్యక్షమై మాట్లాడి పిలువమని చెప్పాడట. రంజిత్ తోఫీర్ నా దాసుడు, నా ప్రవక్త, పిలువు అని చెప్తే అప్పుడు అద్దంకి జానయ్య గారు పిలిచారు. ఓ 4 సార్లు వరుసగా వారి కన్వెన్షన్లో వాక్యం చెప్పాను. ఓఫీర్ గారిని ఎందుకు పిలుస్తున్నావు, ఆయన దేవదాస్ అయ్య గారి బోధన ఒప్పుకోలేదు రెండవ రాకడ విషయంలో అని ఆయన మీద గొడవాడారు. దేవుడు పిలవమన్నాడు, పిలుస్తున్నానండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే మొత్తం నిట్ట నిలువున బైబిల్ మిషన్ 2 ముక్కలు చీలిపోయింది. అద్దంకి జానయ్య గారి వర్గం ఒకటి, సెల్వరాజు గారి వర్గం 2 నిలువున చీలిపోవడం కారణం రంజిత్ తోఫీర్ ఫ్యాక్టర్, రంజిత్ తోఫీర్ ఇష్యూ. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఫలానా సంఘము గొప్పది, క్రైస్తవుల మీద ప్రేమ, క్రైస్తవ డినామినేషన్ల మీద ప్రేమ. ఎందుకు దేవదాసయ్య గారు చెప్పిన బాటలో ఉన్నాను నేను. ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. అన్ని సంఘాలు మంచివే అని చెప్తున్నాను నేను. బాప్టిస్ట్ మిషన్ మంచిది, పెంతెకోస్తు మంచిది, బ్రదర్ అన్న మంచిది, ఇండియా పెంతెకోస్తు, సిలోన్ పెంతెకోస్తు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అందరూ మంచిది, అందరూ మంచిది. మెథడిస్టు, సిఎస్ఐ, మెథడిస్టే సిఎస్ఐ, అది వెస్లీ మెథడిస్ట్ అన్నారు, తర్వాత వెస్లియన్ చర్చ్ అయింది, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, అదొక చరిత్ర. వీళ్ళంతా జాన్ వెస్లీ అనుచరులే. మెథడిస్ట్ అన్నా, సిఎస్ఐ, సిఎన్ఐ అందరూ జాన్ వెస్లీ అనుచరులు. అన్ని సంఘాలు మంచివేనని చెబుతున్నా, కానీ అందరికీ నేనంటే ఇష్టం. మంచిది మంచిది అంటాడండి, ఎక్కడో దగ్గర మళ్ళీ మాకు పుండు మీద కారం పెట్టినట్టు మాట్లాడతాడు. అందరూ మంచి వాళ్ళే, కానీ ఎవరూ సంపూర్ణులు కాదు. అందరూ మంచి వాళ్ళే, అందరూ కొంత సత్యం బోధిస్తున్నారు, కానీ ఏదో ఒక విషయంలో దిద్దుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది అని నేను చెప్పడం ఎవ్వరికీ కొరుగుడు పడడం లేదు. బైబిల్ మిషన్ చాలా గొప్పది, నాకు చాలా ఇష్టం. కానీ అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాడు పెట్టే శ్రమలను తట్టుకొని పోరాడి జయించగలిగేటట్టు సంఘాలను మనం తయారు చేయాలి. వాడు వచ్చేస్తున్నాడు. ఇంకా వాడు వచ్చిన తర్వాత 1 వరల్డ్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రపంచ ఏక ప్రభుత్వం ఉన్నప్పుడు సైనిక బలంతో అందరినీ బెదిరించి భయపెట్టి, ఈ క్రూర మృగాన్ని మీరు ఆరాధించకపోతే తలకాయ నరికేస్తానని బెదిరించి అనేక మందిని చంపేస్తాడు వాడు. ఆ సమయంలో మనం క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి అందరినీ మనం సిద్ధపరచాలి అని చెప్తున్నా. దానికి బైబిల్ మిషన్ వాళ్ళు ఒప్పుకోరు. వాడు వచ్చినప్పుడు మనం ఎందుకు ఉంటామండి, ముందే వెళ్ళిపోతాం కదా, దేవదాసయ్య గారు చెప్పారు కదా అని. కాదు, ఆ ఒక్క విషయంలో మీరు దిద్దుకోవాలండి. మేము దిద్దుకోవడం ఏంటి, నువ్వు పెద్ద మొనగాడువా అని ఈగో ప్రాబ్లం. నేనంటే ఇష్టం లేదు. ఇప్పుడు నన్ను ద్వేషిస్తున్న వాళ్ళందరినీ నేను వెళ్ళి కావలించుకోవడం, వీళ్ళు నా వాళ్ళు,
నాకు కావలసిన వాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, ఉత్తములు, ఉన్నతులు అని చెప్పడం, నన్ను గాయపరుస్తుంటేనే మళ్ళీ నేను వాళ్ళను వెళ్ళి కావలించుకోవడం. అది పసిబిడ్డ మనస్తత్వం. నిన్న గిల్లింది, ఇవాళ వీడు ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు, మళ్ళీ గిల్లుతుంది, మళ్ళీ దగ్గరికి వెళ్తాడు. క్రైస్తవుల పట్ల ఇలాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడో చోట, ఇప్పుడు మనోళ్ళు ఈస్ట్ గోదావరిలో సువార్త ప్రకటిస్తుంటే వెళ్ళి గొడవ చేశారు. అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది గొడవ చేస్తున్నంత మాత్రం చేత హిందూ సమాజాన్ని నేను ద్వేషించలేను. హిందూ సమాజం రక్షణ పొందాలని నా ఆశ, వాళ్ళు యేసును తెలుసుకోవాలని నా ఆశ. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను, ప్రేమతో సువార్త చెబుతాను. వాళ్ళు రక్షణ పొందితే నీకెందుకు, పొందకపోతే నీకెందుకు, మన వాళ్ళందరినీ చంపుతున్నారు కదా అంటే అందరూ ఒకటి కాదు. హిందూ సమాజం అంతా ఒకటి కాదు. ఒక 1% 2% ఉన్మాదులు ఉండొచ్చు. ఏ మతాన్ని మనం కనిపెట్టలేదండి. హిందూ మతాన్ని వాళ్ళు సృష్టించలేదు, క్రైస్తవ్యాన్ని నేను సృష్టించలేదు, ఇస్లాంను వాళ్ళు సృష్టించలేదు. మనం పుట్టేటప్పటికే ఈ మతాలు ఉన్నాయి లోకంలో. ఆయన పుట్టేటప్పటికే వాళ్ళ నాన్న అల్లాహు అక్బర్ అంటున్నాడు, ఈయన పుట్టేటప్పటికే వీళ్ళ నాన్న జై శ్రీరామ్ అంటున్నాడు, నేను పుట్టేటప్పటికే మా నాన్న పరలోకమందున మా తండ్రి అంటున్నాడు. మేము పుట్టేటప్పటికే వాతావరణం ఇది. ఇస్లాంను వాళ్ళు స్థాపించలేదు, హిందూయిజంని వీళ్ళు స్థాపించలేదు, క్రిస్టియానిటీ నేను స్థాపించలేదు. వీఆర్ బార్న్ ఇన్ టు ద సొసైటీ ఆల్రెడీ హ్యావింగ్ మెనీ రిలీజన్స్. ఎన్నో మతములు కలిగిన సమాజంలోకి మనం పుట్టేశాం. పుట్టిన తర్వాత నేను నడిచే మార్గం సరైనది అని అందరికీ చెప్పాలి అనుకుంటే మనకు స్వేచ్ఛ ఉంది. ఆ చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళను కించపరచకూడదు, ఎదుటి వాళ్ళను గాయపరచకూడదు అనేది ఒక పసిపిల్లోడి మనస్తత్వం. ఈ అమ్మాయి ఇన్నిసార్లు వాడిని గిల్లి పిల్లలు గిల్లి తొడలు గిల్లి ఏడిపించిందా, వీడు ఒక్కసారి ఆమెను మళ్ళీ గిల్లడు. చూసారా మీరు ఎప్పుడైనా? ఏమండి, పెద్దోళ్ళు గిల్లి ఏడిపిస్తారు, వాడు గిల్లడు. మళ్ళీ నన్ను గాయపరుస్తారు, నేను గాయపరచను. నా ద్వారా గాయపడేది ఎప్పుడంటే, ఈ విషయంలో మీరు దిద్దుకోవాలన్నయ్య, బైబిల్ చెప్పింది ఇది కాదు, శ్రమలకు ముందు వెళ్ళిపోయేది లేదు, దయచేసి మార్చుకోండి అని చెప్తే ఆయన గాయపడుతున్నాడు. బికాజ్ ఆఫ్ హిస్ ఈగో, అహమును బట్టి గాయపడుతున్నాడు. కానీ నేను ఎవరిని దూషించి చులకనగా మాట్లాడైతే గాయపరచలే. పెద్ద మంచోళ్ళగా మాట్లాడుతున్నావు, పెట్టాల్సిన కాడంతా మిరపకాయ పెట్టేసి మా ఒళ్ళంతా మండిపోతుంది మాకు, మేము తరతరాలుగా నమ్మిన బోధ తప్పని చెబితే మాకు మండదు మరి అని అనుకునేవాళ్ళు అనుకుంటారు. మరి అంత ఇగో నీకెందుకు అన్నయ్యా? మరి బైబిల్ చూపినప్పుడు మీరు మార్చుకోవాలి కదా. బైబిల్ చూపడం లేదు, ఏమి లేదు, మాకు మా అయ్యగారు చెప్పిందే ప్రామాణికం, మాకు మా అయ్యగారు చెప్పిందే ప్రామాణికం, బైబిల్ మేము చూడం. మరి అలాగైతే రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు ఎలాగా యోగ్యునిగా కనబడతావు? తప్పు కదా, ఈ వైఖరి సరైనది కాదు కదా అంటున్నాను. అందరినీ గౌరవిస్తాము, అందరికీ నేర్పవలసింది కొంత మన దగ్గర ఉంది. మరి మీరేమి నేర్చుకోరా అంటే, అందరి దగ్గర నేర్చుకొని ఇది తయారైంది ఇజం. దేవదాస్ అయ్య గారి దగ్గర నేర్చుకున్నాను, భక్త్ సింగ్ అయ్య గారి దగ్గర నేర్చుకున్నాను, పిఎం శామ్యుల్ గారి దగ్గర నేర్చుకున్నాను, సెవెంత్ డే వారి దగ్గర కూడా నేర్చుకున్నాను. నేను సెవెంత్ అడ్వెంటిస్ట్ కాదు. కానీ ద గ్రేట్ కాంట్రవర్సీ అనే పుస్తకం, ఇంతలా పుస్తకం, ఎల్ఎన్జి వైట్, ELLEN వైట్ అనే ఒక లేడీ, సెవెంత్ డే అడ్వెంటిజం స్థాపకురాలు, ఆమె రాసిన పుస్తకం నేను చదివాను.
20 సార్లు చదివాను, అంతలా బుక్. ఎంతో సమాచారం ఉంది అందులో. ఏ మగోడు ఆమెకు సమానం కాదు, అంత గొప్ప మేధావిని ఆమె. ఎన్నో నేర్చుకున్నాను. దట్ డజంట్ మేక్ మీ ఏ సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఐఎమ్ ఓన్లీ ఏ స్టూడెంట్, ఏ డిసైపుల్, ఆల్వేస్ విల్లింగ్ టు లెర్న్. అందరి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఎవరైనా ఎప్పుడైనా నేర్పించవచ్చు. నాకు స్క్రిప్చర్ చూపాలి, లాజికల్గా ఎందుకు రైటో చెప్పాలి, హిస్టరీలో చెప్పాలి, సైంటిఫిక్గా చెప్పాలి, నేను నమ్ముతాను. శాస్త్రీయంగా, లేఖనబద్ధంగా, తర్కశాస్త్రబద్ధంగా చెబితే చిన్న పసికూన చెప్పినా వింటాను. శాస్త్ర విరుద్ధంగా, లేఖన విరుద్ధంగా, లాజిక్ లేకుండా చెబితే మిఖాయిలు దూతొచ్చి చెప్పినా నేను వినను. అది నా ఇజం, నా ఆలోచన విధానం. ప్రియులారా, పసిబిడ్డలాగా ప్రతిదీ ఆలోచించాను. ఎవరిని గాయపరచొద్దు. ఇప్పుడు యేసు ప్రభువే రక్షకుడు అని చెప్పాలి. బాగా వినండి, యేసు ప్రభువే రక్షకుడు అని చెప్పాలి. మరి మిగతా దేవుళ్ళందరూ ఏంటి అడుగుతారుగా వాళ్ళు. యేసే సత్యము, యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. నేనే సత్యం అన్నాడు యేసు. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి దానికి. యేసే సత్యము అయితే మిగిలినవన్నీ ఏంటి? మిగిలినవన్నీ ఏంటి? సత్యము కానివి. యేసేమో సత్యము, మిగిలినవన్నీ సత్యము కానివి. సత్యము కానివనగా ఏంటో కొంచెం స్పెసిఫై చేయండి సార్, స్పష్టంగా చెప్పండి. సత్యము కానివి అంటే ఏంటి? సత్యము కానివి ఏమిటో చెప్పాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సత్యము కానిది అసత్యము, సత్యము కానిది అసత్యము అంటే అబద్ధం, అదొక ఆప్షన్. ఇప్పుడు యేసే సత్యము, మీ రాముడు అబద్ధం, శివుడు అబద్ధం, అల్లా అబద్ధం, ఇది అబద్ధం అని అంటే అప్పుడు ఏమవుతుంది? గాయపడరు వాళ్ళు. ఏ మతస్థుడు వాళ్ళ దేవుణ్ణి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. ఇప్పుడు నా దేవుణ్ణి గురించి నేను గొప్ప చెప్పుకోవచ్చు, మీ దేవుడు రైట్ కాదు అని అంటే తప్పకుండా గాయపడతారు. ఇప్పుడు మా అమ్మను గురించి నేను చెప్తాను, ఏమి బాధపడకుండా, ఇబ్బంది లేకుండా ఎన్ని గంటలైనా మీరు వింటారు. వినరు? నా తల్లిని గురించి నేను చెప్పుకుంటే వినడానికి ఎవరికి ఇబ్బంది లేదు. అమ్మంటే ఎవరికైనా అమ్మే. కానీ మా అమ్మను గురించి చెప్పుకోవటం మానేసి మీ అమ్మ మంచిది కాదు అన్నాను అనుకోండి, ఏమవుతుంది? గొడవ అయిపోదు. మా అమ్మ మంచిది అంటే ఎవరికి అభ్యంతరం లేదు, మీ అమ్మ మంచిది కాదంటే చంపటానికి వస్తాడు కాదు. అలాగ నా దేవుడు గొప్పవాడని చెప్పుకోవాలి కానీ మీ దేవుడు వేస్ట్ ఫెలో అని అనకూడదు. వాళ్ళని గాయపరచకుండా సువార్త చెప్పాలి. మరి గాయపరచకుండా ఎలా చెప్తాము? యేసు నేనే సత్యముని అన్నాడు. నేనే సత్యమునంటే మిగతా వాళ్ళందరూ సత్యం కాదు. సత్యము కానిది ఏమిటి అంటే అబద్ధం. సత్యం కానిది అబద్ధం కనుక యేసే సత్యము కనుక రాముడు అబద్ధం. యేసే సత్యము కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అబద్ధం. యేసే సత్యము కనుక త్రిమూర్తులు, పురాణ పాత్రలు అందరూ అబద్ధం అనేసేయచ్చు. అంటే అప్పుడు గాయపడతారు. వాళ్ళని గాయపరచకుండానే యేసే సత్యం అని చెప్పాలి. ఎట్లా చెప్పాలంటే సెకండ్ ఆప్షన్ ఉంది. యేసే సత్యము, మిగతా వీళ్ళందరూ అబద్ధాలు అంటే గాయపడతారు. యేసే సత్యము, మిగతావన్నీ ఈ సత్యం యొక్క నీడలు, ఛాయలు అని చెప్తే గాయపడే అవసరం లేదు. అది ఓఫీరిజం.
ఓఫీరిజం అర్థం చేసుకోవాలంటే ఓ సోక్రటీసు, ఒక ఐన్స్టీన్ కావాలా? ఈ పనికి మాలిన వాళ్ళకి ఏమర్థమవుతుంది? వాడికి అసలు తలకాయలో గుజ్జే లేదు. వాట్ ఈజ్ ఓఫీరిజం అంటే సత్యం చెప్పేటప్పుడు ఎదుటివాడిని గాయపరచకుండా చెప్పాలి. సత్యం చెప్పేటప్పుడు ఎదుటివాడిని ఇన్సల్ట్ చేయకుండా చెప్పాలి. జీసస్ ఈజ్ ద ట్రూత్, నోబడీ ఎల్స్ ఈజ్ ద ట్రూత్. ఇఫ్ దే ఆర్ నాట్ ద ట్రూత్, వాట్ ఆర్ దే? డోంట్ సే దే ఆర్ ఆల్ లై. యూ కెన్ సే దే ఆర్ ద షాడోస్ ఆఫ్ ద ట్రూత్. అదేంటి మరి, వాళ్ళే ట్రూత్, ఈయననే సత్యం అని ఈయననే ఛాయ అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు శివుడే సత్యము, రాముడే సత్యము, ఏసే ఛాయ అనుకోవచ్చు కదా. అంటే అది కూడా కన్సిడర్ చేద్దాం, అట్లా కూడా ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. శాస్త్రీయ విజ్ఞానం డెవలప్ అయ్యే కొద్దీ ఆర్కియాలజీ, పురాతత్వ శాస్త్రము బాగా డెవలప్ అయింది. పురాతత్వ శాస్త్రం ప్రకారం ఎవరికైతే ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ దొరికినాయో, ఆధారాలు దొరికినాయో ఆయన వాస్తవము. పురాతత్వ శాస్త్ర ఆధారాలు లేనివన్నీ ఛాయలు. ఇది కాదనడానికి అవకాశం లేని ప్రతిపాదన. ఈ ప్రపోజల్ని ఎవడు కాదనలేడు. సైంటిఫిక్గా ఇప్పుడు యేసు ప్రభు వారి మరణము, పునరుద్ధానము, ఆ కాలంలో ఉన్న ప్రపంచ ప్రభుత్వం వాళ్ళ నాణేలు, వాళ్ళ శాసనాలు ఇవన్నీ దొరికినాయి తవ్వకాల్లో. కనుక ఈ ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఎవరికైతే ఉన్నాయో అదేమో ఫ్యాక్ట్. ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ లేనివన్నీ నీడలు. ఇది ఎవడు కాదనలేని ప్రతిపాదన. పోనీ అంటారేమో, అడగండి దానికి రివర్స్లో, ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ లేనిదే వాస్తవము, ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఉన్నదే ఛాయ అని అంటాడే అనమనండి. మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు ఆ మాట అనలేడు. గుప్తరాజుల సామ్రాజ్యం ఉండేది. గుప్తరాజుల కాలం నాణేలు, కుండ పెంకులు, పాత్రలు అవన్నీ దొరికినాయి. పాండ్య, చేర, చోళ సామ్రాజ్యాలు, కాకతీయ సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యం, అశోకుని సామ్రాజ్యం, ఇవన్నీ దొరికినాయి. నాణేలు, పాత్రలు దొరికినాయి. అలాగే యేసు ప్రభువు కాలం నాటివి కూడా దొరికినాయి. నిజంగా సత్యం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళొచ్చు, బాగ్దాద్ మ్యూజియంకి వెళ్ళొచ్చు, అప్పటి ఆధారాలు చూడొచ్చు. బాగ్దాద్ మ్యూజియం అంటే ఇరాక్లో ఉంటుంది. ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చు, అవన్నీ ఆధారాలు వాళ్ళు చూపిస్తారు. కనుక ఆర్కియలాజికల్ ప్రూఫ్, పురాతత్వ శాస్త్ర ఆధారములు దొరికినవి ఏ దేవునికి దొరికినాయో ఆయనేమో సత్యము. మిగతా వాళ్లకు ఆధారాలు లేనంత మాత్రాన తీసి పారేయొద్దు ఛాయలు. అది కూడా గొప్పే. సత్యం యొక్క నీడ అయ్యేది కూడా చాలా గొప్ప. భగవంతుడు మానవ చరిత్రలో అవతరించినటువంటి వాస్తవ అవతారం నజరేయుడైన యేసు. మిగతా గ్రంథములలో ఉన్న వాళ్ళ వర్ణన, వాళ్ళ వివరాలు యేసుకు పోల్చదగినవై ఉంటాయి. దాదాపు ఇలాంటివి వాళ్ళలో కనబడతాయి. కనుక ఇదొక సిస్టమ్. ఏ మతాన్ని కూడా కించపరచకుండా, ఏ మతస్థుల మనోభావాలు గాయపరచకుండా, అందరినీ హెచ్చించి అందరినీ ఘనపరిచి మాట్లాడుతూ యేసు ఒక్కడికి మాత్రమే వాస్తవ చరిత్ర ఆధారాలు ఉండేని చెప్పాలి. ఎందుకు ఇంత కష్టపడి చెప్పాలంటే యేసును ప్రకటించేటప్పుడు ఎవరిని కూడా గాయపరచకూడదు అనేది. చిన్నపిల్లోడి మనస్తత్వం ఏంటంటే ద్వేషం పెంచుకొని నిన్న నన్ను గిల్లేవు కనుక ఇవాళ గిల్లుతా నిన్ను అనేది పిల్లోడి మనస్తత్వం కాదు. పసిబిడ్డగా మనం మారిన తర్వాత ఒక మనస్తత్వం వస్తుంది. ఏంటంటే ఎవరిని నేను గిల్లొద్దు, ఎవడు చేసిన అపకారం మనసులో పెట్టుకోవద్దు, నా పనేదో నాది.
ఎవరికి అపకారము కానీ, గాయము కానీ, అవమానము కానీ చేయకుండా నాకు తెలిసిన సత్యాన్ని చెప్పాలి అని మనం ప్రయత్నిస్తే అద్భుతమైన రాజమార్గం ఏర్పడుతుంది సత్య నిరూపణకు. ఆ రాజమార్గమే ఓఫీర్ ఇజం అంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. బొట్టుద్యమమే ఉన్నది. ఆలోచించాను. ఇప్పుడు హిందువుల మనోభావాలను గౌరవించాను నేను. అది సత్యమా, అసత్యమా, న్యాయమా, సమంజసం, ఇవన్నీ మనకి ఎందుకండి? భారతీయ సమాజానికి ఆడవాళ్లకు బొట్టు అనేది మహా పవిత్రమైనది. ఆ బొట్టు తీసి పారేయండి, గాజులు పగలగొట్టేసేయండి, మంగళసూత్రం తెంచేసేయండి, కాళ్ళమెట్టెలు తీసేయండి. బాప్తిస్మం పొందినప్పుడు ఒక విధవరాల్ని చేస్తారు. భర్త చచ్చిపోతే చెరువు దగ్గరకో కాలువ దగ్గర తీసుకెళ్ళి ఇట్లా గాజులు పగలగొట్టి మంగళసూత్రం తెంచేసి, అలాగా పాస్టర్లు తయారు చేస్తున్నారు హిందూ స్త్రీలు బాప్తిసం పొందితే. మరి గాయపడరా వాళ్ళు? క్రైస్తవ్యంలోనే పోనీ కనీసం ఒక క్లారిటీ ఉన్నదా? హిందూ ఆచారాలు చేయొద్దు అంటున్నారు, మంచిదే. పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ప్రార్థన చేసి మంగళసూత్రం కట్టిస్తున్నారు. మంగళసూత్రం బైబిల్ పద్ధత, క్రైస్తవ పద్ధత? మంగళసూత్రం బైబిల్లో ఉందా? మరి ఎందుకు కట్టిస్తున్నారు? క్రైస్తవ సంఘాల్లో స్త్రీలకు పెళ్ళైన వాళ్ళు కాలి మెట్టెలు ఉంటున్నాయి. బాప్టిస్టు, లూథరన్, సిఎస్ ఎక్కడికన్నా కాలి మెట్టెలు ఉంటాయి. అది బైబిల్ పద్ధత? మరి అవన్నీ నువ్వు ఓకే చేశావు. ఈ బొట్టు దగ్గర ఎందుకొరకు వీళ్ళు గట్టి పట్టుబట్టారంటే ఇది సైతాను వ్యూహము. బొట్టు తీసేయమంటే హిందూ సమాజం ఒక్కనాటికి ఒప్పుకోదు. కాలిమెట్టలు ఇవన్నీ గోలిమారు, గాజులు గీజులు తర్వాత ముచ్చట. ఇది ఇక్కడ లేకపోతే మాత్రం చాలా దోషము, విధవరాలైనంత విలువ అని హిందూ సమాజం ఒప్పుకోదు. గనక సైతాన్ గాడు పాస్టర్లకు అదే నేర్పించాడు. ఇది చెప్పండి, వాళ్ళు రాకుండా ఉంటారు. ఈ బొట్టు తీసేయాలి, బొట్టు గాజులు అన్నీ తీసేసి విధవరాల్లాగా తెల్ల చీర కట్టుకొని వస్తేనే బాప్తిసం ఇస్తాం అనండి. వాళ్ళు రారు, రావాలనుకున్న వాళ్ళు కూడా రారు, ఇంకెవరు రక్షణ పొందరు అని సైతాన్ గాడు పెట్టిన బోధ అది. లేకపోతే మంగళసూత్రాలు వద్దన్నారు, కాలిమెట్టలు వద్దన్నారు, బొట్టు ఒకటే వద్దంటారు. ఎందుకు వద్దంటారు ఈ పాస్టర్లు? దాని కొరకు ఎంతో ఆలోచించి హిందూ సమాజాన్ని కూడా ఎందుకు మనం అంత గాయపరచాలి? పెట్టుకోనియండి బొట్టు. మొట్టమొదటి పాయింట్, బైబిల్లో ఎక్కడ కవర్ టు కవర్ క్రైస్తవుల నుదురు ఖాళీగా ఉండవలెను అని ఒక్క మాట లేదు. రెండవ మాట, దేవుడే నొసళ్ళ మీద ముద్రిస్తాను అని అన్నాడు. మూడో విషయం ఏంటంటే, నొసల మీద ఏదో ఒక చిహ్నం ఉంటే ఈ వ్యతిరేకత తగ్గిపోతుంది కదా. కనుక శిలువ చిహ్నమే పెట్టుకోండి. మనకు గర్వకారణం పెట్టుకోండి. అసలు ఏది మాకు అక్కర్లేదంటే అక్కర్లేదు, పర్వాలేదు. కానీ హిందువులకు మా జవాబు ఏంటంటే, నుదురు ఖాళీగా ఉంటుంది, బోసి నుదురు, కాబట్టే మేము యేసును నమ్మం అంటారు కదా. అది మీరు చెప్పేది వాదన కరెక్ట్ కాదు. అదొక్కటే అభ్యంతరం అయితే కనుక యేసును అంగీకరించండి. బొట్టు కావాలనుకుంటే శిలువాకారం పెట్టుకోండి. శివుడిని పూజించినప్పుడు అడ్డ గీతలు, విష్ణు భక్తులందరికీ నిలువు గీతలు. ఒక నిలువు గీత, అడ్డగీత పెట్టుకోండి. అని సకల మతాల సారము శిలువ అన్నట్టు ఉంటుంది అని ఒక సజెషన్ చేశాం. దీనికి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందో తెలుసా? ఈ బొట్టు చిహ్నముతోనే సాతాను సామ్రాజ్యం కూలిపోతుంది కాబట్టి. సైతాను గాడికి దడబుట్టింది.
వాడికి దొడబుట్టి కొంతమందికి పిచ్చి రేపాడు వాడు. వెళ్ళండి, వ్యతిరేకించండి. నీ సొమ్మేం పోయింది? ఇప్పుడు మా ఇంట్లో మేము ఏదో చేసుకుంటున్నాము, బొట్లు పెట్టుకోవడం, తప్పో ఒప్పో దేవుడు శిక్షిస్తాడు, లేకపోతే ఆశీర్వదిస్తాడు. మా ఇంట్లో మేము పెట్టుకుంటున్నాం. నీకు ఇష్టమైతే నువ్వు కూడా వచ్చి పెట్టుకోవాలి, లేకపోతే నవరంధ్రాలు మూసుకొని పోవాలి, ఇంట్లో కూర్చోవాలి. నీకు ఇష్టమైతే పెట్టుకో, లేకపోతే వెళ్ళిపోయి కూర్చో. నువ్వెందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇది తప్పు అని? పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఇష్యూ ఇది? అంత లెవెల్కి ఎందుకు తీసుకెళ్ళారు అంటే వాళ్లకు హిందూ సమాజాన్ని గాయపరచకుండా సువార్త చెప్పడం ఇష్టం లేదు. నేను ఎవరిని గాయపరచకుండా సువార్త చెప్తాను. క్రైస్తవులకు వాక్యం చెప్పినా, అన్యులకు సువార్త చెప్పినా అవతల వాడిని ఘనపరుస్తూ నేను చెప్తాను. ఇది పసిపిల్లవాడి మనస్తత్వం. నేను సందేశాన్ని అందించడంలో గిల్లకుండానే చెప్తాను. సందేశాన్ని అందించటంలో నాది పసిపిల్లోడి పద్ధతి. ఈ పసిపిల్లవాడి మనస్తత్వంలో నేను స్థిరంగా ఉండాలి అనే వైఖరిలో మాత్రం ముదిరిపోయిన ముసలోడి పద్ధతి. ఈ పసిపిల్లోడి మనస్తత్వాన్ని నేను ఇట్లాగే కంటిన్యూ చేస్తాను. ఎన్నోసార్లు చెబుతున్నాను, వేదాల్లో క్రీస్తున్నాడని అసహ్యంగా మాట్లాడేది. ఏంట్రా అసహ్యం? ఎంత సైతాను వాడు అసలు! అసహ్యం ఎందుకు అడుగుతున్నాం? మరి పరవస్తు గారు చెబుతున్నారు, వేదాల్లో క్రీస్తుని కూర్చిన సాక్ష్యం రక్షింపబడ్డాను అంటున్నాడు కదా. పరవస్తు గారి దగ్గరికి వెళ్ళి చెప్పు, నువ్వు రక్షణ పొందిన తప్పని చెప్పు. పరవస్తు గారి ద్వారా రక్షణ పొందిన వాళ్ళు వేల మంది ఉన్నారు. వేదములో సాక్ష్యాన్ని చదివే నమ్మాడు ఆయన, బైబిల్ చదివి నమ్మలేదు. తప్పెలాగవుతుంది? వేదాల్లో క్రీస్తున్నాడు అంటాడు అసహ్యంగా. అంటే ఎందుకు? ఒక మాట అడుగుతున్నాను, వేదాలలో ఖురాన్లో క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం ఉండడము మనకు ఘనత అవుతుందా, అవమానం అవుతుందా చెప్పండి? మరి పనికి మాలినోళ్ళు అది అవమానం అంటారేంటి? ఒక లాజిక్ చెప్తాను. మా అమ్మ చాలా గొప్ప స్త్రీ, ఆమె చాలా పరిశుద్ధురాలు, పరిశుద్ధ స్త్రీ, అభిషిక్తురాలు అని నేను చెప్పుకోవడం గొప్పనా, లేకుంటే మా అమ్మను గూర్చి వేరే ఊళ్ళో అందరూ చెప్పుకోవడం గొప్పనా? ఎవరిని తల్లి వాడికి గొప్పే. కానీ మా అమ్మ చాలా గొప్పదని అమెరికాలో రష్యాలో చెప్పుకుంటున్నారంటే అది నాకు గర్వకారణం కాదు. అలాగే క్రీస్తును గూర్చిన అద్భుత సాక్ష్యం బైబిల్లో ఉంటే గొప్ప కాదు, ఆయనను గూర్చిన సాక్ష్యం ఇతర గ్రంథాల్లో ఉంటే గొప్ప. వేరే ఊరోళ్ళు కూడా మా అమ్మను గురించి చెప్పినట్టు అది మనకు అవమానం ఎందుకు అవుతుంది? వేదాల్లో ఉంటే అపవిత్రం కదా. ఎందుకు అపవిత్రం? అది పరమత దూషణ కదా. వేదములు అపవిత్రము, ఖురాన్ అపవిత్రం అనేది పరమత దూషణ కాదు, తప్పు. ఎవరిని దూషించరాదు, ద్వేషించరాదు. ఇస్లాంను కానీ, హైందవాన్ని కానీ, బౌద్ధమును కానీ. ఓ ప్రసంగంలో నేను సిక్కు మతాన్ని గురించి కూడా చెప్పాను. మీకు తెలుసా? వాళ్ళకి 7 గురువులు. గురు నానక్, గురు గోవింద్, ఇట్లా వాళ్ళు ఉన్నారు చాలామంది. అయిన తర్వాత ఒక దశకు వచ్చినప్పుడు ఇంకా గురువులు ఉండరు, గ్రంథమే మనకు గురువు అని ఒక పెద్ద సింహాసనం వేసి దాని మీద ఆ గ్రంథాన్ని పెట్టి దాని మీద బట్ట కప్పి దానికి వింజామరలు వేసి దానికి సేవ చేస్తుంటారు. దాన్ని ఏమంటారంటే గురు గ్రంథ్ సాహిబ్. గురు గ్రంథ్ సాహిబ్. సాహిబ్ అంటే అయ్యగారు అని, సాహిబ్ అంటే అయ్యగారు అని. వాళ్ళకు ఒక అయ్యగారు ఉన్నాడు, గ్రంథ రూపంలో ఉన్నాడు. గ్రంథం అయ్యగారు, పుస్తకం వింజామరలు వేసి దానికి సేవ చేస్తుంటారు. ఒక వ్యక్తి రూపంలో గురువును కొలిచే కంటే ఆ గురు బోధలన్నీ గ్రంథ రూపంలో ఉన్నప్పుడు ఆ గ్రంథమే నాకు ఒక వ్యక్తితో సమానం.
అనుకోవడం ఏంటి? బైబిల్ను మనం గౌరవించడమే అది. ఆ కాన్సెప్ట్ క్రిస్టియానిటీలో ఉంది. యేసు ప్రభువారు దేవుని వాక్యము, దేవుని సందేశమును ప్రవక్తలందరూ రాసిన గ్రంథము దేవుని వాక్యం. బైబిల్ దేవుని వాక్యం, యేసు దేవుని వాక్యం. మనం దీనికే వింజామరలు వీచి దీనికే సేవ చెయ్యం, కానీ మనస్సులో మనకంత గౌరవం. బైబిల్ను మనం కాలి కిందేసి తొక్కలేం. కనీసం కాళ్ళ వైపు బైబిల్ ఉన్నా మనం పడుకోలేం, అంత గౌరవం. బైబిల్ని తొక్కాలంటే యేసునే తొక్కినంత అపచారం అని మన భావన. కనుక సిక్కు మతస్థులను కూర్చో ఒకసారి మాట్లాడే, మీరు అసలు సిసలైన గురువు ఎవరో గుర్తుపట్టి ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చిన గ్రంథం అసలైన గురు గ్రంథ సాహిబ్. మీకు అసలైన గురు గ్రంథ సాహిబ్ బైబిలే కానీ ఇతర గ్రంథం కాదు. ఎందుకంటే విశ్వగురువు యేసే అనే సంగతి చెప్పాను. ఇది కూడా పంజాబ్లో చెప్పాను నేను చాలా రోజుల కిందట, దశాబ్దాల కిందట. ఆ వేదాల్లో క్రీస్తున్నాడు అంటాడు, వేదాల్లో అని క్రీస్తుని అవమానిస్తున్నాడు అంటాడు. ఎంత తలకాయలేని వాళ్ళు తయారయ్యారో చూడండి. అరే బాబు, వాళ్ళకు వేదాలంటే గౌరవం గనుక వేదములలో నుండి యేసును వాళ్ళకు చూపిస్తే వస్తారేమో యేసు దగ్గరికి అని ఆశతో చెబుతున్నాము. రేపు సౌదీ అరేబియాకి వెళ్తాను, మస్కత్కి వెళ్తాను, దుబాయ్కి వెళ్తాను, కువైట్కి వెళ్తాను, అరబ్ కంట్రీస్కి వెళ్తాను. అక్కడ వేదములలో క్రీస్తున్న ఋగ్వేదము ప్రథమ మండలము అని అంటే వాడు నోరు మూసుకొని అవతల బొమ్మ అంటాడు. ఏంది ఋగ్వేదం ప్రథమ మండలం రా, నోరు మూసుకో, తలకాయ లేదు అని అంటాడు వాడు. వింటారా వేదములో క్రీస్తు అంటే? ఖురాన్ షరీఫ్ మే ఐసా లిఖా హై అని అంటే అవునా అని వింటాడు. నాకు ఖురాన్ అయినా వేదమైనా ఎందుకు కావాలంటే అవతల వాడు సువార్త వినడం కొరకు కావాలి తప్ప క్రైస్తవులకు చెప్పి మీరు ఇప్పటి నుంచి బైబిల్ వదిలేసి ఖురాన్ చదవమని, బైబిల్ వదిలేసి వేదం చదవమని చెప్పడానికి కాదు. చెప్తానే ఉన్నా, అయినా కానీ వినిపించుకోవట్లేదు. అసలు ప్రశ్న వినడం లేదు, జవాబు ఇవ్వడం లేదు. క్రైస్తవ్యాన్ని కలుషితం చేస్తున్నారు. ఏం చేశాను? ఒక్కడైనా హైందవ క్రైస్తవం గ్రంథం చదివి చర్చికి రావడం మానేసి కాశీకి పోయినోడు ఎవడని ఒక్కడున్నాడు. ఒక్కడుంటే తీసుకురా చూపెట్టు. ఇంకా అటుపోయే వాళ్ళు వచ్చి ఇది చదివి ఏసైలోకి వచ్చిన వాళ్ళు వేల మంది ఉన్నారు. ఎట్లా కలుషితం చేశాను? కలుషితం చేస్తున్నాడు అనేదంతా వాళ్ళ పై ముసుగది. ఓఫీర్ పాపులర్ అయిపోతున్నాడని కడుపు మంట, కుళ్ళు, ఇంకేం లేదు. ప్రియులారా, పసిపిల్లోడి మనస్తత్వం. నేను ఎవరిని ఏమనను. ఎప్పుడో ఒకసారి మా అమ్మే చూస్తుంది, ఏంటి నా పిల్లోడిని గిల్లుతున్నామని ఆమె గొడవ వేసుకొని ఇంకోసారి రావద్దు నా ఇంటికి, నా కొడుకుని ఎత్తుకోవద్దు అంటది. మా అమ్మ ఎవరంటే యేసయ్య. నేను అందరినీ ప్రేమించి సువార్త వాక్యం చెబుతుంటే వీడు నన్ను ఊరికే గిల్లుతూ ఉన్నాడు కదా. నేనేమనను, కానీ యేసయ్య అయితే ఎంటర్ అవుతాడు తప్పకుండా. యేసు ప్రభు వారు ఎంటర్ అయ్యి మావాడిని ఎందుకే గిల్లుతున్నావు, పనికి మారిందని ఇంకోసారి ఇంటికి రావద్దని గెంటేస్తుంది. విశ్వ ప్రభుత్వం ఉంది, భారతదేశ ప్రభుత్వం ఉంది. ఎవరైతే తమ హద్దులు దాటి ఎదుటి వారిని గాయపరిచి మాట్లాడుతున్నారో విశ్వ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మనమేం చెయ్యం, ప్రార్థన చేస్తాం అంతే. ప్రార్థన తప్ప మనం ఏం చేసేది ఉండదు. ప్రార్థన చేస్తాము, తప్పకుండా ప్రభుత్వము చట్టం ఉన్నది, తప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. లెట్ us be simple minded like a little child. సింపుల్గా, యేసయ్య నిజమైన దేవుడు, ఈ సంగతి అందరికీ చెప్పాలి. చెప్పేటప్పుడు అవతల వాళ్ళు నన్ను ఎన్నిసార్లు గాయపరిచినా నేనైతే గాయపరచకుండా అనే సువార్త చెప్పాలి. క్రైస్తవులు గాయపరిచినా వాళ్ళని నేను గాయపరచకుండానే సత్యం చెప్పాలి. అపాలజెటిక్ మెథడ్ అంటారు దీన్ని.
ఇప్పుడు హెబ్రోన్ వాళ్ళు అసలు అన్య భాషలు ఒప్పుకోరు. నేను ఇప్పుడు చెప్తున్నాను. హెబ్రోను ఆరాధన జరుగుతుంటుండగా ఒకడు మధ్యలో ఉండి మోకరించి అన్య భాషలు మాట్లాడి గడగడమని అన్య భాషలు మాట్లాడుతుంటే బ్రదర్ భక్త్ సింగ్ గారు నలుగురు బ్రదర్స్కి ఆజ్ఞ ఇస్తే వాళ్ళు ఇద్దరు చంకల కింద చెయ్యేసి ఆ బ్రదర్ని అమాంతం చాకలి మూటలు లేపినట్టు లేబట్టి హెబ్రోన్ కాంపౌండ్ అవతల రోడ్డు మీద కూర్చోబెట్టి వచ్చారు. బికాజ్ హీ వాజ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఇలా చేశారని నాకు తెలిసినప్పుడు నేను హెబ్రోన్ మీద ద్వేషం పెంచుకోవాలా? మరి ఎందుకు ద్వేషం పెంచుకోలేదు? భక్త్ సింగ్ గారే రైట్ అనుకుంటే నేను భాషలు మానేశానా? మరి భక్త్ సింగ్ గారు అలా చేయడం తప్పని నేను ఫీల్ అవుతున్నట్టే కదా. గాయపడ్డాను, కానీ మహాభక్తుడు, రోజు 8 గంటలు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆయనకు సమానం నేను కాదు అనుకోండి. అవతల వాడి నుండి నాకు ఏదో రకంగా గాయం కలుగుతున్నా సరే పర్వాలేదని బోసి నవ్వులు నవ్వడం కనీసం క్రైస్తవుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక మనందరం చిన్నపిల్లలుగా ఉందాం. చిన్నపిల్లలుగానే ఉండాలి. ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. పాజిటివ్గానే సత్యం చెప్పాలి. ఎదుటి వాళ్ళని ఘనపరుస్తూ చెప్పాలి. ఇతర మతాల గురించి మన వైఖరి ఏంటంటే వాళ్ళు అబద్ధం కాదు, సత్యం యొక్క నీడలు, ఛాయలు. ఇది మన వైఖరి. తర్వాత దేవుడు అందరికీ దేవుడు కనుక తన గురించిన సత్యాన్ని అన్ని గ్రంథాల్లో ఆయన కాస్తో కూస్తో రాయించాడు. ఆ మతంలోని భక్తులు ఆ గ్రంథం చదువుకుంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళ కళ్ళకు సత్యం కనబడుతుంది. అది ప్రేమ కలిగిన దేవుడు అన్ని గ్రంథాల్లో రాయించాడు. బౌద్ధ మత గ్రంథాలు ఉన్నాయి. నేను హైందవ క్రైస్తవం అని రాసినట్టు బౌద్ధ క్రైస్తవం కూడా రాస్తానని చెప్పాను. ఎప్పుడు చెప్పాను? మొదటిసారి ఎప్పుడో చెప్పాను. ప్రియులారా, ఇప్పుడు ఎవరిని గాయపరచకూడదు, అందరినీ సంతోషపరుస్తూ సువార్త చెప్పాలి అనే ఉద్దేశం. ఇస్లాం గురించి ఈయన ఒకసారి ముస్లింని అంటాడు, క్రైస్తవుని అంటాడు. ఓసారి వెళ్ళి ఆయన పనికి మాలినోడు బందర్రావు నా మీద చేసి అది ఎంత పెద్ద, ఇంకా ఏమి తిట్టినా తప్పు లేదు. నేను ఎలా చెప్పాను, ఏం చెప్పాను తెలీదు. పెద్ద మేధావిలాగా మాట్లాడతాడు. నేను ఏం చేశాను ఆ ప్రకటన తెలీదు. ముస్లిం అనే మాట విధేయుడు అని అరబిక్ భాషలో అర్థము. ఇస్లాం అంటే దేవుని చిత్తమునకు బేషరతుగా ప్రశ్నించకుండా లోబడుట, దేవునికి బేషరతు విధేయత చూపటం ఇస్లాం. అదే నిజమైతే బైబిల్లో రాయబడి ఉంది, తాను మరణము పొందునంతగా విధేయత చూపాడు. లేదు, విధేయత చూపాడు. ఇస్లాం అంటే అబ్రహాము ఇస్సాకును బలర్పించేటప్పుడు అర్పించడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు ఇస్సాకు విధేయత చూపాడు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు విధేయత చూపాడు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు అని దేవుడు చెప్పిన తర్వాత దానికి నేను విధేయత చూపి యేసు చేసిన శిలువ యజ్ఞాన్ని అంగీకరించాను. నేను విధేయుడిని, మీరెట్లా విధేయులు అని అడిగాను. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని దేవుని గ్రంథంలో దేవుడు చెప్పాడు. మీరేమో రక్తం అక్కర్లేదు అంటున్నారు. ఇది విధేయతనా అవిధేయతనా? రక్తము ద్వారా తప్ప పాపక్షమాపణ కలగదని బైబిల్లో రాయబడింది. మీరు కాదంటున్నారు, రక్తం అక్కర్లేదు అంటున్నారు. మరి అవిధేయులు కదా మీరు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదన్న దేవుని మాటకు నేను విధేయత చూపాను గనక ముస్లిం అనే మాటకి ఎప్పటికైనా
నేను యోగ్యుడిని కానీ మీరు కాదని చెప్పాను ఆ పబ్లిక్ గార్డెన్లో. అంటే వీళ్ళు ఏంటంటే అసలు ఆ మాట మనం తీసుకుంటే అపవిత్రం, అంటే వీళ్ళు కలుషితమైన కరప్టెడ్ మైండ్స్ అన్నమాట. హిందూ అనే మాట వాళ్ళకి అసహ్యం, ముస్లిం అనే మాట అసహ్యం, ఖురాన్ అంటే అసహ్యం, వేదములంటే అసహ్యం. ప్రేమ లేదు. ప్రేమ లేకుండా యేసుని గురించి ఏం చెప్తారండి? ప్రేమ లేకుండా ప్రేమమూర్తిని గురించి ఏం చెప్తారు? వీళ్ళందరికంటే అంతరిక్షం అంత ఎత్తున్నది ఓఫీరిజం. మనం ప్రేమ కలిగిన దేవుని గూర్చి ప్రేమతోనే చెప్తాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా విధానాలు సరిగా లేవని అనుకునే వాళ్ళు కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. అలాంటి వాళ్ళు దయచేసి నేను ముఖం పట్టుకొని నువ్వు నెక్స్ట్ వీక్ రావద్దు బాబు అని చెప్పేదాకా రానిచ్చుకోవద్దు. నెక్స్ట్ నా బర్త్డే తర్వాత అసలు నాకు కనపడొద్దు అని కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. నా ముందుకు రావద్దు, కూర్చోవద్దు. నేను వేసిన ప్రతి అడుగు, చెప్పిన ప్రతి మాట పర్ఫెక్ట్గా దేవుని చిత్త ప్రకారం నాకు అర్థమైనట్టు నేను చెప్పాను. దీన్ని కాదు అనడము క్షమించరాని నేరము, అన్ఫర్గివబుల్ సిన్ అండ్ క్రైమ్. If you differ with my ideology, that is unforgivable crime. So unforgivable that you should be killed by God. దేవుడు నీ తల తీసేయాలి, అంత పెద్ద నేరం అది. కాబట్టి మీ దృష్టికి ఇంకా మంచి వేదాంత పండితుడు, పర్ఫెక్ట్ థింకర్ ఎవడో పోయి అక్కడ కూర్చొని ప్రభు వల్ల తీసుకోవాలి. మన దగ్గరనే ఉంటూ కొంతమంది ఈ బొట్టు వివాదం అవసరమా, ఇంత పెద్ద వ్యతిరేకత వస్తుంది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దయచేసి నేను ఇంకా ఎక్కువ నోరు వాడను. నాకు వాళ్ళ ముఖాలు కనపడదు. ఎవరు మాట్లాడారో వాళ్ళకే తెలుసు. కైండ్లీ రెస్పెక్ట్ఫుల్గా వచ్చే ఆదివారం నాకు వాళ్ళు కనబడొద్దు. ఇది నా ఆజ్ఞ. కనబడ్డారు అనుకోండి, బాబు నిన్ను గురించి చెప్పినప్పుడు ప్లీజ్ డోంట్ కమ్ అగైన్ అని నేను చెప్పాల్సి వస్తుంది. అప్పటికి వస్తే లాక్కొచ్చి స్టేజ్ మీద నిలబడి లైవ్లో చెప్పాల్సి వస్తుంది. మీకు అవమానం అయిపోతుంది. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. పౌలే బ్రతికి ఇవాళ వస్తే ఎలాంటి సువార్త చెబుతాడో అదే సువార్త, అదే పద్ధతిలో, అదే టోన్లో చెబుతున్న వాడిని నేను నమ్ముతున్నా. అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, నేను నమ్ముతున్నా. కనుక ఇతని ఆలోచన విధానం పర్ఫెక్ట్ బిబ్లికల్, బైబిల్ ప్రకారం. పౌలు బ్రతికొస్తే కూడా ఇలాగే చెప్తాడు అని అనుకుంటే యు ఆర్ వెల్కమ్. కానీ ఏళ్ళ తరబడి నా ముందుకు వచ్చి కూర్చొని కూడా ఇంకా తలకాయలో వేరే రాజ్యం నడుస్తూ ఉంది. ముత్తయ్య వాడొక్కడే కాదు, కొంతమంది ముత్తయ్యలు ఇక్కడ కూడా ఉన్నారు. కనుక వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోయి వాళ్ళు వచ్చే ఆదివారం ముత్తయ్య కాడనే కూర్చోండి, వాడే ఇస్తాడు మంచిగా మీకు ప్రభు బల్ల. నేను చెప్తున్నాను, నేను ఎంత సింపుల్ మనిషినో అంత క్రూరుండి కూడా అబద్ధాన్ని ఖండించడంలో అంత క్రూరుండి నేను. అబద్ధమును ఖండించడంలో నాకన్నా కరకోటకుడు ఉండడు. దేవుని సువార్త ఈ కడవరి తరంలో మన దేశానికి, ప్రపంచానికి ఎలాగైతే చెప్పాలో, ఎదుటి వారిని గాయపరచకుండా లాజికల్గా ఎలా చెప్పాలో దేవుని దగ్గర నేర్చుకొని ఆ పద్ధతిలో చెబుతున్నటువంటి సువార్థికుడిని నేను. దీన్ని కాదు అనేవాడు ప్లీజ్ నాకు మళ్ళీ కళ్ళకు కనపడవద్దు. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా బ్యాప్టిస్ట్ చర్చ్ ఉన్నది, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి, ఎక్కడికైనా పోయి కూర్చోండి. నా దగ్గర ఉంటూ ఐడియాలజికల్గా విభేదించడం క్షమించరాని నేరం. కొన్ని ఏండ్లు ఉంటూ మళ్ళీ అట్లా మాట్లాడి ఇప్పుడు మీరు సారీ అడిగినా నేను క్షమించను, ఇప్పుడు సారీ అడుగుతారు. ఎందుకంటే నేను బయటికి తీశాను కనుక. అంటే ఇప్పుడు ఈ మాట అనకపోతే ఎప్పటికీ సారీ చెప్పడు, అట్లా కొనసాగుతూ ఉంటాడు అనమాట. అంత చీడ పురుగు. అందుకని నేను క్షమించను.
ఓఫీరిజం అనేది చాలా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియన్ ఐడియాలజీ. ఇది రేపు ప్రపంచాన్నే ప్రేమ సందేశంతో ముంచెత్తబోతుంది. ప్రపంచాన్ని ప్రేమ సందేశంతో ముంచెత్తబోతుంది. కాబట్టి గమనించండి, పసిబిడ్డ వంటి మనస్తత్వం కలిగినటువంటి ముసలోడు వీడు. పాలసీ మాత్రం పసిబిడ్డ పాలసీ, దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం ఎక్కడ లేని ముదురు. అంటే దాన్నే పౌలు భక్తుడు చక్కగా చెప్పాడు. మనస్సు మాత్రం పసిబిడ్డ మనస్సు ఉండాలి, ఇంప్లిమెంటేషన్ కొరకు మాత్రం ముదిరిపోవాలి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం, 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి. జ్ఞానము విషయంలో మాత్రం పెద్దవారై ఉండాలి. పసిబిడ్డ ముసలోడు రెండు కలిసి ఉండాలంటాడు ఇక్కడ. పాపం చెయ్యాలి, ఒకరిని కొట్టాలి, చంపాలి, చేయాలి అనేది వచ్చినప్పుడు మాత్రం పసిపిల్లలు అయిపోండి. కానీ జ్ఞానమును బోధించేటప్పుడు మాత్రం ముదిరిపోయిన ముసలోడై ఉండండి. ఎగ్జాక్ట్గా 1 కొరింథీ 14:20 యొక్క వ్యక్తిత్వ రూపమే రంజితోఫీర్. అక్కడున్నా నేను కనుక దయచేసి నా దగ్గర అనేక సంవత్సరాలు ఉంటూ తలకాయ మాత్రం ఇంకెక్కడో వేరే గ్రహంలో పెట్టుకోవడం అనేది క్షమించరాని నేరం. అది దయచేసి మీకు కూడా క్షేమాభివృద్ధి కాదు, అలాగ ఉండడము మీకే క్షేమాభివృద్ధి కాదు. నా ముందు కూర్చున్నవాడు అల్టిమేట్ అథారిటీ అని, నీవు గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మనసు ఉంటేనే మీకు ఎక్కుతుంది నేను చెప్పే చదువు. గురు బ్రహ్మ గురు విష్ణు మన భారతదేశంలో స్కూల్లో మా చిన్నప్పుడు చెప్పించేవాడు. త్రిమూర్తులు పరబ్రహ్మ గురువే అన్నంత దృష్టి ఉంటేనే చదువు తలకెక్కుతుంది. అలాగ ఉండనక్కర్లేదు అనే సంఘాలు ఉన్నాయి. పోయి అక్కడ కూర్చోండి, అక్కడ మీరు కూర్చోవచ్చు, అయ్యగారి ముందు కూర్చోవచ్చు, రాజకీయాలు చేయవచ్చు. అది తోట కాదు, అడవి. తోట కాదు, దేవుని సంఘం అనే తోట కాదు, అది అడవి. అడవిలాగే పెరుగుతారు. మెయిన్ లైన్ చర్చెస్లో చాలామందిని నేను చూశాను, బిషప్ను గురించి చులకనగా మాట్లాడతారు, వాళ్ళ పాస్టర్ గారి గురించి చీప్గా మాట్లాడతారు. మళ్ళీ ఆదివారం అయ్యగారు బాగున్నారని వంగగా మాట్లాడతారు. మన దగ్గర అది నడవదు. నాకు లక్షల మంది వద్దు, ఒక 100 మంది ఉండని, 10 మంది ఉండని, గురువు ఐడియాలజీని అల్టిమేట్ అథారిటీగా అంగీకరించే వాళ్ళు 3 అయినా చాలు, వాళ్ళతోనే లోకాన్ని కదిలిస్తాను నేను. దేవుని బిడ్డలారా, నా బిడ్డలకు మీకు తెలియాలి వాట్ వీఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నామంటే 1 కొరింథీ 14:20 అమలు చేసేటటువంటి గురువుని కలిగిన సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వ ప్రపంచానికి మనం తీసుకెళ్తాం ఈ సందేశాన్ని. ఆనాటికి ఈనాటికి బొట్టు కంపల్సరీ అని నేను చెప్పానా? మరి ఎందుకు గొడవ చేస్తున్నారు? ఇప్పుడు నేను పెట్టుకున్నానా? మరి ఇప్పుడు సంఘంలో ఉన్న అందరూ పెట్టుకున్నారా? మరి ఎవరు పెట్టుకోలేదు. మరి ఎందుకు గొడవ చేస్తున్నారు? ద్వేషంతో. మీరు హిందూ భక్తుని అంగీకరిస్తున్నారు కదా విశాల హృదయులు, దాని స్థానంలో ఇది పెట్టుకోవడం మంచిదేమో ఆలోచించండి, సజెషన్ ఇచ్చా. నొసలి మీద ఏదో ఒకటి పెట్టుకోవడం క్రైస్తవులమైన మాకేమి నిషిద్ధం కాదు, కాకపోతే మా దేవుడు గుర్తు మేము పెట్టుకుంటాం అని చెప్పేసేయండి, సువార్త వ్యాపిస్తుంది అని ఒక సజెషన్ చేస్తే పెద్ద పెద్ద సేవకులందరూ నన్ను ద్వేషంతో భయంకరంగా వ్యతిరేకించి పోరాడుతున్నారు. మరి పోరాటం అనేది వచ్చినప్పుడు భయపడే రకమేనా ఇది?
అప్పటిదాకా పసిపిల్లోని అందరూ కలిసి నా మీద కలిసికట్టుగా పోరాటం చేసినప్పుడు ఇక నన్ను మించిన అతిరథుడు, మహారథుడు, సర్వశస్త్ర ప్రయోగ నిపుణుడు ఇంకోడు ఉండనే ఉండడు. జ్ఞానం విషయంలో నేను మెచ్యూర్ పర్సన్. తప్పు చేయాలి అనే టైం వచ్చినప్పుడు నేను పసిపిల్లోడిని. ఎవరిని గాయపరచొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు అనే దగ్గర పసిపిల్లోడిని. కానీ ఎవరిని గాయపరచకుండా సత్యాన్ని ఎలా చెప్పాలి అనే దగ్గర నేను జ్ఞానిని. ఇది అర్థం కావడం కష్టం అనుకుంటే వదిలేసేయండి. ఇప్పుడు అర్థం కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది మీకు. ఏంటంటే అర్థం చేసుకోవడం ప్రయత్నించవద్దు, జస్ట్ బ్లైండ్లీ ఫాలో ద లీడర్. చిన్నపిల్లలు ఎగురుకుంటా చెప్పలే, ఫాలో ద లీడర్, ఫాలో ద లీడర్. అదేదో చేయాలి. ఇఫ్ యూ క్యాంట్ అండర్స్టాండ్ ద లీడర్, ఎవరికి అర్థమవుతుంది? మన అరుణ్ కుమార్ గారు ఎన్ని సంవత్సరాలు నన్ను ఫాలో అయ్యారు. నోబుల్ గారు అనేవారు, 38 ఏళ్ళు నాతో ఆయనకు అసోసియేషన్. ఓఫిర్ అన్న ఏంటో మాకు ఇప్పుడిప్పుడు కొంచెం అర్థమవుతుందని చనిపోకముందు నోబుల్ యొక్క స్టేట్మెంట్. అర్థం కావాలంటే అందరికీ ఆత్మ సంబంధి అయినోడు అర్థం కాడు. అర్థం కాకపోతే నువ్వు తీర్పు తీర్చేస్తావా? అర్థం కాకపోతే ఇది తప్పనేస్తావా? మంచిది. మనకి ఇంకా సమయం చాలా అయిపోతుంది, ముగించేసుకుందాం. అందరూ సిన్సియర్గా ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపము విషయములో పసిబిడ్డగాను, చిన్నపిల్లలుగాను, జ్ఞానము విషయంలో పెద్దవారిగాను, పెద్ద మనిషిగా, పెద్ద వ్యక్తిగా, ఎదిగిన వ్యక్తిగా, మెచ్యూర్ వ్యక్తిగా, జ్ఞానం విషయంలో పరిపక్వత పొందిన వ్యక్తిగా, ఉద్రేకాలు, ఆవేశాలు, ద్వేషాల విషయంలో పసిపిల్లగా నేను ఉండటానికి నాకు సహాయం చేయి. పౌలు అటువంటి వాడు, నేను అటువంటి వాడిని. మీరు ఉండగలిగితే ఉంటే మంచిది. దేవుడు మిమ్మల్ని ప్రపంచానికి ఆశీర్వాదంగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువును ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాలు మీకు ఇష్టమైతేనే మీ 2 చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, దుష్టత్వం విషయంలో పసిబిడ్డగాను, జ్ఞానము విషయంలో పరిపక్వత పొందిన వ్యక్తిగాను నన్ను తయారు చేయి తండ్రి. 1 కొరింథీ 14:20 నాలో నెరవేర్చు అని మీకు ఇష్టమైతే ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్న సమాజంలోని సంఘటనలు సర్వజ్ఞుడవైన నీవు నీ అగ్నిజ్వాల వంటి నేత్రాలతో చూస్తూనే ఉన్నావు స్వామి, నీకు వందనాలు. ఒక సత్యబోధకు స్తంభంగా నిలిచిన సంఘమైన కల్తీ లేని బంగారముగా ఉండాలి అని నీవు కోరి ఈ దినం మాట్లాడిన మాటల కొరకు నీకు స్తోత్రం. నామకార్థ క్రైస్తవులు ఉన్నట్లు నామకార్థ ఓఫీరిస్టులు ఎవరు ఉండకుండా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ కరడుగట్టినటువంటి సరి అయినటువంటి పౌలు ఆలోచన విధానాన్ని తమ సొంత ఆలోచన విధానంగా కలిగినటువంటి ఓఫీరిస్టులుగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. మేము సువార్తను అందరినీ ఘనపరుస్తూ మాట్లాడితే తప్పు అంటున్నారయ్యా, వాళ్ళ గురించి మీరే
మీ తీర్పు ప్రకటించండి. హిందూ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని ప్రేమించి మేము సువార్త చెబుతుంటే ఇది తప్పని మా మీద రాళ్ళు రువ్వుతున్నారు. మీరే వారికి తీర్పు తీర్చండి. ఈ వివాదానికి మీరే ఒక ముగింపు పలకండి, తీర్పు తీర్చండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సమాజంతో మీరు మాట్లాడండి, ప్రపంచ మానవ సమాజంతో మాట్లాడండి. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, మరొక దారి లేనే లేదని అందరికీ అర్థమగునట్లు ఎవరిని గాయపరచకుండానే చెప్పటానికి మాకు శక్తిని ప్రసాదించమని, దీవించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునికి జయం. అందరికీ వందనాలు. మనము లేచి